ఇట్లా అవుతుంది ఇక మేడికల పట్టుకురాని ఒక 500 200 ఇస్తే తీసుకొస్తాడు. అవి వేసుకుని నేను పడుకుంటా గంత ఎప్పుడన్నా ఒకసారి తెమ్మంటాం. వాడు ఆయన పైసా కాదు మన లెక్క కాదు. ఇప్పుడు ఇక్కడ పండుకున్నాక మరి మీకు ఎన్ని గంటలకు సౌండ్ వచ్చిందమ్మా? ఈ సౌండ్ తెల్ల 4 గంటలకు వచ్చిందమ్మా. అసలు మామూలుగా చంపింది ఎప్పుడంటే ఎప్పుడు ఎప్పుడు చంపిందో తెలియదు. 4 గంటలకు నా బిడ్డని అదే రూము గచ్చంతా దవక పేరు, గచ్చంతా రక్తమే, బెడ్ అంతా రక్తమే, కింద నువ్వు కేసిండి ఇదే కోలు గుద్దిండి ఇదంతా రక్తమే, బెడ్ అంతా రక్తమే. ఇక తీసిర్రు సార్. ఇదొక మాట చెప్తా. ఇగో ఇది తవ్వున్నది అది ఇక్కడ బండి అవుతారు. ఇగో మా ఆయన ఏం చేసిండు, రేకులు ఇంత పెట్టి ఆడికాడిక తవ్వ మంచిది కాదు, అది ఆస్తి మంచిగా ఉండదు అని ఈడిగిడికి బండలు పెట్టి ఆ బండలు ఆ రేకు మొత్తం తీసేసిరు. మొత్తం తీసేసిరు. ఈయన ఉందా దారి? అదే కదా అక్క, వాళ్ళు మొత్తం మైకంలో ఉన్నామో అని చెప్తా ఉన్నారు కదా అక్క. ఇది తీసేసి ఉందా? ఇది 2 ఇంత హైట్ తోని కుక్కలు రాకుండా మనుషులు రాకుండా ఆ ఇటుకలు ఈ బండలు పెట్టి ఇట్లా టచ్ చేసి ఆ ఇటుకలన్నీ దీని ఎత్తి పెట్టిన ఇవన్నీ అటు వారేసాడు. అగో ఆ బేట కూడా ఈయన ఒకటే, ఆ బేట అటు వారేసాడు గదే రౌతులు దీని మీద 2 పెట్టిన ఆ ఇటుకలన్నీ ఇంత ఎత్తి పెట్టిన. ఇది తీసి ఇటు పక్కకి ఎట్టిండు, ఇది తీసి ఇలా వారేసాడు. ఇక్కడ ఒకటే బేట ఉంది, ఓపెన్ ఉంది. అప్పుడు కుక్కలు పై నుంచి కింది కురకాగానే ఇక్కడ తీసి ప్యాక్ చేసినా కదా, వాళ్ళ ఫ్యామిలీ అంటారు కదా, ఇది ప్యాక్ చేసినా కదా, ఇది ఎందుకు తెలిసింది ఉన్నదని చెప్పి డౌట్ తోని ఇల్లంతా తిరుగుతున్నా కానీ అక్కడ మొన్న అది ఇష్యూ అయినప్పుడు ఇవన్నీ వీళ్ళు ఒక డిప్రెషన్ ఉండిపోయారు అక్క, చెప్పలేకపోయారు అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు ఈ మధ్య మంది కనిపించారంటారా? ముగ్గురు కనబడ్డారు, మళ్ళీ పోలీసు వాళ్ళకి కూడా అందరూ అదే మాట ఏమన్నారు. మేము ఇక్కడ బయట పడినప్పుడు 11 గంటలకు ఇక్కడ కుక్కలు మొరుగుతున్నాయి. ఇక్కడ కుక్కలు ఉన్నట్టు వాళ్ళకి తెలియదు కదా, ఈ గల్లెకలు రాక వాళ్ళని చూసి మురిగినాయి. అవి మురుగగానే మా భార్య చూసి దొంగల భయం ఉన్నది కొంచెము, కుక్కలు మురుగుతున్నాయి ఇంట్లో పోనగానే. అయితే మేము ఇంట్లోకి పోయినాం. మళ్ళీ వాడు మా సౌండ్ కూలర్ సౌండ్ విన్నాడు, బంద్ అయింది. అప్పుడు ఇల్లు వేసినట్టు మళ్ళీ బయటకు వచ్చాడు. అప్పటికి మా చెట్టు వండుకుంది బెడ్ మీద. అంతా మేము అబ్జర్వ్ చేయలేమని పడుకుంది. తీసుకపోయి మళ్ళీ కూలర్ ఎత్తుకొచ్చి ఇట్లా పెట్టింది మాకు. మమ్మల్ని వడబెట్టి పని చేసిండు. అంటే ఏం చెప్తా ఉన్నారు అధికారులు? ఆ రోజు అరెస్ట్ ఏ రోజు అయితే చనిపోయిందో మీ ఆవేశాన్ని ఆపడానికి అనేక హామీలు ఇచ్చారు, మరి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? వాళ్ళు ఒకటే మాట అంటారు, మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం, చేస్తాం, శిక్ష పడేలా చేస్తామని అంటారు. ఆ శిక్ష ఏదో తొందరగా పడితే మాకు హ్యాపీ ఉంటుంది, పైనుంచి చూస్తున్న మా చెల్లె హ్యాపీ ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాలకు మా చెల్లె గురించి తెలుసు, ఆల్రెడీ అంతా చెప్పేసినాం, మీకు తెలియదంటూ ఏది లేదు. నేను చెప్తుంది ఒకటే, మా చెల్లెని మీ చెల్లె అనుకొని, మా ఇంటి ఆడపిల్లని మీ ఇంటి ఆడపిల్ల అనుకొని మా చెల్లె ఖచ్చితంగా న్యాయం చేయగలి చూడాలి. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ జస్టిస్ ఫర్ వైష్యూ అని ట్యాగ్ చేసిరు అనుకో, అది ఇంకో కొంతమందికి రీచ్ అయ్యేలా పోతుంది. దీని గురించి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మాట్లాడాలా. అట్లా మాట్లాడితేనే మా చెల్లకు కొంచెం న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయింది ఇది, కానీ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడతలేరు. దీని గురించి మాట్లాడితే చాలా అంటే చాలా బాగుంటుంది. నార్మల్ ఒక పాలకోవా గురించే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడారు. ఇది ఒక మర్డర్, దీని గురించి కూడా మాట్లాడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అట్లా మాట్లాడితే మా చెల్లకు తొందరగా న్యాయం జరుగుతుంది. ఆ నలుగురికి ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకు అనేంత రైట్స్ మాకు లేవు, ఆ చట్టాన్ని ఇప్పుడు చట్టంకి విరుద్ధంగా మేము చేయలేమని అంటారు, మేము చేయొద్దని అంటారు. సరే మేము చేయలేము కానీ మేము చేయొద్దు, కానీ ఆ చట్టమే తొందరగా తీసుకుంటే వాళ్ళకు ఉరిశిక్ష కానీ ఎన్కౌంటర్ కానీ చేసేసారు అనుకో, మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. మాతో పాటు 2 తెలుగు రాష్ట్రాలు మొత్తానికి హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ వ్యూస్ కోసము, ఛానల్ కోసము, పైసల కోసం ఏం చేస్తారు, టైటిల్స్ చేంజ్ చేసి రాస్తారు, thumbnail కూడా. ప్రతి ఒక్క మీడియా వాళ్ళు ఉన్నట్టు పెట్టుండి, అట్లా పెడితే మీకు పైసలు వస్తాయేమో, కానీ రాను రోజుల్లో మీ ఇంట్లో ఆడపిల్లకి జరగచ్చు ఇది. కాబట్టి జరగకుండా చూసుకోర్రి. మా చెల్లె గురించి ప్రతి ఒక్కరు పోరాడండి. పెద్ద పెద్ద గొప్ప ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా మా చెల్లె గురించి ఇంకా వైరల్ అవుతుంది, ఇంకా న్యాయం అనేది తొందరగా దొరుకుతుంది. మీ చెల్లెని ఇప్పుడు రాష్ట్రం అంతా 2 రాష్ట్రాల్లో కూడా న్యాయం జరగాలని చెప్పి సొంత బిడ్డలాగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, మీ చెల్లె లాంటి కేసులు అనేక కేసులు ఇప్పటికి కూడా పెండింగ్లో ఉన్నాయి. మీ చెల్లెని అంటే ఈ రాష్ట్రం అంతా 2 రాష్ట్రాల్లో చూస్తున్నటువంటి కేసే డిలే అవుతున్నట్టు ఏమైనా అనిపిస్తూ ఉందా మీకు?
ఇప్పుడు చాలా మనం కళ్ళ ముందు చూస్తున్నాం, చాలా అంటే మర్డర్ కేసులు కానీ రేప్ కేసులు కానీ జరుగుతూనే ఉన్నాయి. ఆగుతున్నాయా? ఆగుతలేవు. ఇప్పుడు మా చెల్లెది ఆల్మోస్ట్ అందరు తెలిసిపోయింది, మొత్తం మారుమోగిపోయింది. పలానా ఇప్పుడు మా చెల్లె ఎటువంటి న్యాయం జరగలేకపోయింది అనుకో, పలానా వైష్ణవికి అంత పెద్ద యూట్యూబర్, ఆమె దగ్గరికి అన్ని మీడియాలు వచ్చినాయి, అంతమంది పోరాటం చేశారు, ఆమెకే ఏం న్యాయం జరగలేదు, నేను పలానా ఈ అమ్మాయిని కానీ అట్లా కానీ ఇట్లా కానీ చేస్తే నాకేం జరుగుతుంది, 3 నెలల బయటకు వెళ్ళేస్తా అన్న తాటు ప్రతి ఒక్క అబ్బాయి దాంట్లో ఉంటుంది. రేప్ చేయాలి అన్న తాటు వాని కూడా వెలిగిపోతుంది, చంపాలన్న తాటు వాని కూడా వెలిగిపోతుంది, నేను ఈజీగా బయటకు వెళ్తాను. ఇది వన్ మైండ్లోకి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు దీనికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మన తొందరగా ఎన్కౌంటర్ కానీ లేకపోతే ఉరిశిక్షణ చేసిరనుకో, చాలా మందికి అబ్బాయిలకు ఎవరైనా వేయాలనుకున్నా కూడా మనకి భయం ఉంటుంది. నాయకులు వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు, నిన్ననే ఎమ్మెల్యే కూడా వచ్చినట్టుండు, ఎట్లాంటి భరోసాని ఇచ్చింది ఏం చెప్తా ఉన్నారు? మేము తక్షణమే ఏంటి శిక్ష పడేలా చూస్తాము, మీ బిడ్డ కాదు మా బిడ్డ, మా సొంత బిడ్డ అనుకుంటూ మాట్లాడుతారు. మాకు కూడా అది హ్యాపీగా అనిపించింది, చాలా అంటే చాలా సంతోషంగా కూడా అనిపించింది. అది తొందరగా తీసుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం, మా చెల్లి ఆత్మ కూడా శాంతిస్తుంది. 8 రోజులు అయితే ఉందా ఇప్పటికి? ఈ రోజుకి పోయిన మంగళవారం చనిపోయింది, ఈ రోజు కూడా మంగళవారం కదా, 8 రోజులు అవుతుంది. అంటే ఎట్లాంటి ఆధారాలు సేకరించడం అని చెప్పేసి ఏమైనా చెప్పడం లేదంటే విచారణకు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఎవరైనా పిలవడం చేసిరా? అది రాలేవు, ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్లో చెప్తారు కదా, అది ఇంకేం రాలేవు. అడిగినాం కూడా మేము, ఇస్తాం అనుకుంటా అంటారు. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇంకా జరుగుతున్నాయి రిపోర్ట్స్ అని చెప్తారు. ఇంకా దానికోసం వెయిట్ చేస్తున్నాం ఆ రిపోర్ట్స్ కూడా. ఇంకోటి ఏంటంటే హరిబాబు అస్వస్థకు గురైండు అట్లా ఇట్లా అని కూడా మాట్లాడతారు. వాడు ఎలాంటి అస్వస్థకు గురైండో కాలేదో మనకు తెలియదు, ఎందుకంటే ఒకటే ఇస్తారు ఐసీయూ. ఆ ఐసీయూలో వాడు ఉన్నాడని చూపిస్తలేరు. హరిబాబు ఐసీయూలో ఉన్నాడు అని చెప్తున్నారు, కానీ ఆ ఐసీయూలో వాడు ఉన్నాడో లేదన్నది మనకు అవాస్తవము. మన కళ్ళ ముంగడ కనబడితే అది నిజమవుతుండే. అంటే తప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తా ఉన్నట్లు అనిపిస్తా ఉందా? నాకు తెలిసినంత వరకు అయితే మరి వాడైతే హాస్పిటల్లో ఉన్నాడో లేడో మనకు తెలియదు. హరిబాబు అస్వస్థకు గురైండు, మోషన్స్ అవుతున్నాయి అట్లా ఇట్లా అని చెప్తుండు. మరి అస్వస్థకు గురైన మోషన్స్ అవుతున్నాయని మరి చూపించాలిగా, మరి ఎందుకు చూపించలేరు? ఇదైతే నాకు కొంచెం నమ్మాలనిపిస్తలేదు. ఎవరికైనా వాడు హాస్పిటల్ ఉన్నాడని మనకు అర్థం కావాలంటే మనం చూపించాలా, చూపిస్తే హాస్పిటల్ ఉన్నాడో లేదో మనకు అర్థమవుతుంది. వాడు హాస్పిటల్ లేనిది ఉన్నాడు అంటే మేము ఎట్లా నమ్ముతాం? నమ్మబుద్ధి అయితే లేదు. ఏం చెప్పదలుచుకోరు? ఈ కేసు ఒకవేళ నిజంగా నీరు గార్చే ప్రయత్నం చేస్తే, లేదంటే ఆయన తరపున ఉన్నటువంటి అడ్వకేట్లకు మీరేం చెప్పదలుచుకోరు? ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ప్రతి ఇంట్లో కూతుర్లు ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడే కనుమరు చేసిరనుకో వేరేటోనికి భయం పుట్టుకుంటుంది. ఇప్పుడు ఇట్లాంటిది ఇంకా ఏడికే ఆపేసిరనుకో, ఏం కాదు పోనీ వాళ్ళు కూడా కూల్ అయ్యారు అట్లా ఇలా ఆపేసిరనుకో, మీ ఇంట్లో ఆడపిల్లలకి ఇటువంటి వచ్చే అవకాశాలు ఉంటాయి. నేను ఖచ్చితంగా చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు దీని గురించి పోరాడోర్రి. మా ఇంటి ఆడపిల్ల మీ ఇంటి ఆడపిల్ల అనుకొని దీని గురించి మీరు తీసుకున్నారనుకో, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చెప్పారనుకో, మా చెల్లె ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీరు కూడా ఖచ్చితంగా మా చెల్లె గురించి న్యాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మొత్తం బ్లడ్ ఉంది కింద. ఈ బండ బాగా బయటికి పోయినాక ఎంతసేపటి చూసిందమ్మా? 10 నిమిషాలకే 10 నిమిషాలు కూడా 2 నిమిషాలకే బండ వేసుకున్నట్టు స్టార్ట్ చేసి బయటకు వచ్చినా ఎటు ఓడు తాను చేసి తయారీ అన్నం తిన్నాకనే బయటకు పోతాడు. ఆ ఒక రోజు సౌండ్ వచ్చినాయి అని చెప్పేసి అమ్మలో కొంచెం డౌట్ వచ్చింది, అల్లుడు బయటకు వచ్చినాయి అడుగుదామని చెప్పేసి అనుకున్నారట. అనుకుంటే ఇట్లా అడుగుదామనే లోపే వెంటనే పోయి పడపడ ఫేస్ వాష్ చేసుకుని వెంటనే వెళ్ళిపోయినట్ట బండి మీద, ముఖం కిందికి వేసేసినట్ట, పిలితే కూడా పలక కూడా వెళ్ళిపోయినట్ట. వెళ్ళిపోతే ఇక మా వాళ్ళు నైట్ ఇట్లా సౌండ్ వచ్చినాయి ఎందుకు చూడుకో అంటే మా అమ్మ చూసేవాళ్ళు కింద చెల్లి. అప్పుడప్పుడు చెల్లె బతకాలని ఆశతోటి వీళ్ళు హాస్పిటల్కి తరలించారు, కానీ వాళ్ళ కూడా వాళ్ళు లేరు. అది ఒక్కటే ఆన్ ద స్పాట్ కూడా రాలేరు, వీళ్ళు ఏడుపునే ఉన్నారు. పక్క పంటలు చూసి వాళ్ళని పిలిచి ఫ్యామిలీ అందరు తర్వాత నైట్ అమ్మ వాళ్ళు ఇక్కడ వండుకున్నాక లోపలికి పోయినాక జరిగింది. లోపల ఆయన పెట్టిండు, లోపల అమ్మ వాళ్ళ దగ్గర పెట్టిండు కూలర్. ఆ కూలర్ మళ్ళీ ఏడినా లేదు, ఇక్కడే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఉంటుంది రూమ్ లో. వాళ్ళ రూమ్ లో తీసుకొచ్చి వాళ్ళ అమ్మల రూమ్ లో పెట్టిండు. ఘోరమా? ఏమైంది? మొత్తం రక్తమైందా? లేదక్క అన్నట్టుగా ఒక్కరు లేనట్టున్నారు దీని వెనక. మరి వీళ్ళు అన్నట్టుగా అనిపిస్తుంది. కొడుతుంటే చూసుకుంటున్నాడంటే ఇది నమ్మలేకపోవడం ఒక్కడి వల్ల కాదండి. వాడు కన్ఫర్మ్ గా మత్తి ఇచ్చి ఉంటాడు. ఇంకా మత్తి ఇచ్చినాక కూడా ఇంకా 2 వచ్చి ఉంటారు. వచ్చి ఒక 3-4 కలిసి చేస్తేనే ఆమె హైదరాబాద్ ఉంటారా? మొత్తం రక్తమే ఉందా బిడ్డ?